అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఒక్కసారి నవ్వండమ్మా. సరే, థ్యాంక్స్ అమ్మా. ఈరోజు నేను మా అత్తగారు అల్లం పచ్చడి ఈజీగా టేస్టీగా వివరంగా చూపించారు. మీకు కూడా చెప్పమంటారా? మరి నాతో పాటు వీడియో చూడడానికి వచ్చేయండి. అల్లం ముక్కలు చూసారు ఎన్ని తీసుకున్నాను. కొద్దిగా చింతపండు, పావు కిలో బెల్లం, కారం చూస్తున్నారు కదా, ఒక టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇంతే, ఇంకేమీ వేయక్కర్లేదు. అమృతంలాగా ఉందండి. ఎనిమిరగలు లేకపోతే కారం వేసుకోండి, సరేనా? ఒక కళాయి తీసుకోండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. చూసారా ఎంత వేసారో మా అత్తయ్య గారు? ఇలా దోరగా వేయించుకోండి. ఇలా కొంచెం కలర్ అనేది షేడ్ అవ్వాలి, మనకి బాగా పచ్చిగా ఉండకూడదు. ఈ మాదిరిగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా మంచినీళ్ళు వేసుకొని చింతపండు చూస్తున్నారు కదా ఇంత వేసుకొని నానబెట్టుకోండి. ఇలా గుజ్జులాగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేయండి. దాన్ని కూడా చల్లార్చుకోండి. ఇక ఒక మిక్సీ జార్ తీసుకోండి అమ్మా. తీసుకొని అల్లం ముక్కలు మొత్తం నూనెలో వేయించుకున్నవన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకోండి అమ్మా. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్టు, 100 గ్రాములు ఎండి మిరగాయలు ఉంటే వేసుకోండి. ఎన్ని మిరగాయలు లేకపోతే ఇలాగా కారం వేసుకోండి. ఇప్పుడు పావు కిలో బెల్లం మొత్తం వేసేసుకొని చెత్త కొట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండమ్మా. మెత్తగా శుద్ధలు లేకుండా మిక్సీ పట్టుకోండమ్మా. చూసారా, కంప్లీట్గా నాకు మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇలా తినేస్తానంటే తినేయండి అమ్మా, లేదంటే ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు 2 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా వేయించుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నమ్మా. ఇంతేనమ్మా. ఇక మనం మిక్సీ ఆడించుకున్నది ఇక పేస్ట్ మొత్తం వేసేసుకోండమ్మా. ఇక ఓవరాల్గా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇక 2 నిమిషాలు కలుపుకుంటే మీకు చట్నీ అనేది రెడీ అయిపోద్దమ్మా, అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ అనేది 15 రోజుల వరకు ఉండిద్దమ్మా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండమ్మా. తినేటప్పుడు కొద్దిగా వేరే బౌల్లో తీసుకుని లైట్గా వాటర్ కలుపుకుంటే మీకు మన హోటల్ లాగా లూజ్గా ఉండిద్ది, సరేనా? అండ్ వేరే చట్నీలు అయితే మనకి ఒక్క రోజులో అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది నిల్వ ఉన్న అల్లం చట్నీ. ఇలాగని మీరు డెఫినెట్గా ట్రై చేయండి అమ్మా. నేను చేసే ప్రతి ఐటము పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు మైండ్లో దృష్టి పెట్టుకొని చేస్తానండి. అంతేగాని ఏదో వ్యూస్ కోసమో ఏదో లైకుల కోసం మాత్రం కాదు. నేను అందుకే స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటాను, మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని. నేను ఏదైనా టు బి ఫ్రాంక్గా ఉంటానమ్మా. మీకు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈజీగా చెప్పినట్టయితే ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్, అంతే. ఒక్కసారి మీ నవ్వు కూడా, సరేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా.